వైల్డ్ వైల్డ్ పంజాబ్ అనే ఒక కొత్త హిందీ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న జూలై 10 నుంచి. అంటే ఇది థియేటర్ సినిమా కాదు, డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీశారు, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. మొన్న ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అయింది, జూలై 10కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా చూడడానికి కారణం, నేను ఇంతకుముందు ట్రైలర్ చూశాను, దాంట్లో ఒక యాక్టర్ తెలుసు నాకు, వరుణ్ శర్మ అని, కమెడియన్. అంటే ఇది ఫుక్రే 1, 2, 3 హిందీ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు, ఆ లావుగా ఉంటాడు కమెడియన్, అతను ఉన్నాడు. ఇక మిగతా అందరూ కొత్త వాళ్ళందరూ పంజాబీ యాక్టర్సే. ఇంకొక ఫేస్ తెలుసు నాకు, అతను పేరు తెలీదు. ఇంకా సినిమా చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది, సినిమాకి కథ అందించింది లవ్ రంజన్ అనమాట. లవ్ రంజన్ అంటే అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సినిమా డైరెక్టర్ కూడా. ఇంతకుముందు కొన్ని సినిమాలు ప్యార్ కా పంచనామా పార్ట్ 1, పార్ట్ 2 మంచి హిట్స్ అతనివే. లవ్ రంజన్ డైరెక్టరు. రీసెంట్గా మనకు తూ జూటీ మై మక్కర్ అని రణబీర్ కపూర్ అండ్ శ్రద్ధా కపూర్ది మంచి కామెడీ సినిమా వచ్చింది. సో అందుకు చూశాను అనమాట. సినిమా చూస్తే 2 గంటలు ఉంది. మొదటి 10 నిమిషాలు చూస్తే ఏమంతగా అనిపించలేదు, ఏదో మామూలుగా ఉంది అబ్బా అనిపించింది. కానీ ఆ తర్వాత నుంచి సినిమా కిక్ స్టార్ట్ అయింది. కొద్దిగా హ్యాంగ్ ఓవర్ మూవీ లాగా అనిపించింది. హ్యాంగ్ ఓవర్ అనేది ఒకప్పుడు హాలీవుడ్ సినిమా, అప్పట్లో మంచి సెన్సేషన్ అది. ఆ సినిమాని బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి మనకు, తెలుగులో హిందీలో కూడా. అల్లరి నరేష్ ఆ సినిమాని రీమేక్ చేశాడు, మనకు ఈ నగరానికి ఏమైంది, ఇవన్నీ ఇలాంటి టైప్ సబ్జెక్ట్సే. సో ఇందులో హీరో హీరోయిన్ విలన్స్ అంటే ఏముంటారు, ఒక నలుగురు ఫ్రెండ్స్ కథ, మన జాతిరత్నాల లాగా ఉంటుంది కామెడీ. మొదటి 10 నిమిషాలు కొద్దిగా ఓపిక పట్టి చూస్తే అక్కడి నుంచి 1.5 గంటల పాటు అసలు నాన్ స్టాప్ హిలేరియస్గా కామెడీ అండ్ ఏమంటారు, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు కదా, అలాంటి సినిమా అనమాట. అసలు అంటే లాజిక్లు ఉండదు, అర్థం పర్థం ఉండదు, కానీ సినిమా బాగుంటుంది, నచ్చుతుంది అనమాట. అంటే ఇది అందరికీ నచ్చదు ఈ సినిమా. అంటే పిల్లలకు కానీ, అంటే పెద్దవాళ్ళకి కానీ, లేదా ఆడవాళ్ళకి కానీ నచ్చకపోవచ్చు. కానీ 20 to 30 మధ్యన ఉన్న అబ్బాయిలకు మాత్రం పిచ్చగా నచ్చుతుంది. అంత వైల్డ్గా ఉంటుంది ఆ మాటలు కానీ, లేకపోతే అక్కడ వచ్చే సన్నివేశాలు కానీ. అంటే కొంచెం అడల్ట్ టచ్ ఉంటుంది లైట్గా. కాబట్టి వాళ్ళు మాత్రమే 20+ to 30 వరకు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. సో యూత్కి బాగా ఎక్కుతుంది ఈ సినిమా, వైల్డ్ వైల్డ్ పంజాబ్ అనేసి. టైటిలే కొంచెం మార్చింటే బాగుండు, వైల్డ్ వైల్డ్ పంజాబ్ బదులు ఐ యామ్ ఓవర్ యూ అని పెట్టింటే చాలా బాగుండేది సినిమాకి. టైటిల్ యాప్ టైటిల్ ఐయామ్ ఓవర్ యూ. వైల్డ్ వైల్డ్ పంజాబ్ కూడా ఏదో క్యాచీగా ఉందని పెట్టారు, కానీ సినిమా అయితే బాగుంది, నాకు నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3 out of 5. సో తెలుగులో కూడా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, కానీ ఒరిజినల్ హిందీలో చూస్తేనే దాని మజా. సో ఖచ్చితంగా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది వైల్డ్ వైల్డ్ పంజాబ్ అనేసి. మంచి ఎంటర్టైనర్, 2 hours. బట్ ఇండివిజువల్గా లేదా ఫ్రెండ్స్తో చూడండి, ఫ్యామిలీతో, పిల్లలతో, పెద్దవాళ్ళతో వద్దు. ఓకే, నా రేటింగ్ వచ్చి 3 out of 5. ఓకే, బాయ్.